చాలా బాధలో ఉన్నావా? ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీకే ఉన్నట్టు అనిపిస్తున్నాయా? చనిపోవాలనిపిస్తుందా? ఎవ్వరి సపోర్ట్ లేదు, నా బతికెందుకు ఇట్లా తయారైందని అనిపిస్తుందా? చచ్చిపోవాలనిపిస్తే చచ్చిపో. బట్ చచ్చిపోయే ముందు ఒక్క పని చేయి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పో, ఒక హాఫ్ డే అక్కడ ఉండు, తిరుగు, అన్ని వార్డులో తిరుగు, ఒక హాఫ్ డే అక్కడ కూర్చో, చూడు. తర్వాత ఒక గంట 2 గంటలు ఒక వీడియో చూడు. ఏ వీడియో? కెన్యా, ఉగాండా, సౌత్ ఆఫ్రికా ఆ ప్లేస్లో పిల్లలు, జనాలందరూ ఎట్లున్నారో చూడు. వాళ్ళ ఫుడ్ ఎట్లుంది, వాళ్ళ బాడీ ఎట్లుంది, అది చూడు ఒకసారి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూడు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ పొజిషన్ ఎలా ఉంది చూడు. ఇంకా చలికాలం కానీ వర్షాకాలం కానీ, వర్షాకాలం జడి వానల సిటీలో రోడ్డు మీద తిరుగు, అక్కడ చూడు. అడుక్కున్నట్టు తినేవాళ్ళు, ఏ షెల్టర్ లేని వాళ్ళు ఎక్కడ షాప్ క్లోజ్ చేసాక ఆ షట్టర్ ముందు పడుకుంటారు. ప్రాపర్ బెడ్షీట్ కూడా ఉండదు. ఆ చలిల జడివానల లైక్ ఆ వాన తెంపర్లు పడుతూ ఉంటాయి, అయినా అక్కడ పడుకుంటారు వాళ్ళు. వాళ్ళని చూడు. వాళ్ళకంటే వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నావా నువ్వు? వాళ్ళే బతకడానికి ఫైట్ చేస్తున్నప్పుడు నీకేమైంది? ఇవన్నీ చూసిన తర్వాత నీకు నిజంగా ఉండకూడదు, నీయే కష్టాలు అనుకుంటే అప్పుడు నీకు నచ్చినట్టు చేసుకో. బట్ ఒక్కసారి ఇవి చూడు. నేను ఒక 5 years బ్యాక్ నాకు నేనే అనుకున్నా, నాకు మాత్రమే కష్టాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎవ్వరికి లేవనుకున్నా. బట్ ఒకసారి అనుకోకుండా హాస్పిటల్కి పోవాల్సి వచ్చింది. పోయి అక్కడ చూసిన, అక్కడ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళకున్న ఇష్యూతో పోలిస్తే మనది ఒక ఇష్యూయే కాదు, మనది ప్రాబ్లమే కాదనిపిస్తుంది. మనం చిన్న దాన్ని పట్టుకొని పెద్దగా ఆలోచిస్తాం. అది కాదు. ఒక్కసారి మీయే ప్రపంచంలో మీది మాత్రమే కష్టం, మీకు తప్ప ఎవరికి ఇంత కష్టం లేదు, దేవుడా నన్ను ఎందుకు ఇంత కష్టంలో పెట్టావు అనిపించింది అనుకో, ఒక్కసారి ఈ పనులు చేయండి. ఇంకా కుదిరితే వార్ జరుగుతుందిగా, ఆ వార్ జరుగుతున్న నేషన్లో వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో చూడండి. తినడానికి ఫుడ్ ఉండదు, ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు, బాంబు పడ్డ ఆ ఫ్యామిలీలో పేరెంట్స్ చచ్చిపోతారు, ఎవరు చచ్చిపోతారో ఎవరు బతుకుతారో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, కోవిడ్లో ఎంతోమంది చచ్చిపోయారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు చచ్చిపోయారు చాలా వరకు. మనకేం కాలేదు కదా, బాగానే ఉన్నాం కదా. ఇవన్నిటితో పోలిస్తే మనదో సమస్యనా? ఒక్కసారి ప్రయత్నించు. కుదిరితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయిరా, పోలీస్ స్టేషన్లో తిరుగు. ఈ కెన్యా, ఉగాండా, సౌత్ ఆఫ్రికా ఈ ప్లేస్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళకున్న స్ట్రగుల్ చూడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నీయే కష్టాలు అనుకుంటే అప్పుడు నీకు నచ్చినట్టు చేసుకో.